ఈ నెల 15న కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో జరగబోయే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కార్యక్రమంలో తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జిల్లాలో అత్యుత్తమంగా పనిచేసిన ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి కామేశ్వరరావు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. సాహిదా, ఈ నెల 15వ తారీఖున 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ రానున్నారు. మొత్తం మీద ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం గొల్లప్రోలు పిఠాపురం మధ్య అయితే మాత్రం హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం ఒక స్పెషల్ జీవోను కూడా జారీ చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ నెల 15 జరిగే కార్యక్రమంలో తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కూడా జాతీయ జెండాను ఏదైతే ఉందో పోలీస్ పరేడ్ మైదానంలో అయితే మాత్రం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం మొత్తం స్వతంత్ర ఉద్యమం నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాల మీద మొత్తం కూడా జరిగిన దేశ రాష్ట్ర అభివృద్ధి మీద కూడా ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లా ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు కూడా ఎంత అభివృద్ధి చెందింది, అదేవిధంగా ఈ 13 నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా మొత్తం కూడా ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే దాని మీద కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడనున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఆయన అధికార బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా స్వతంత్ర వేడుకల్లో తొలిసారిగా పాల్గొంటున్నారు. దీని నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు బందోబస్తు అయితే మాత్రం భారీ ఎత్తున ఏపీ డిప్యూటీ సీఎంకి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఇప్పటికీ కూడా ఆయనకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు హెలీప్యాడ్ అయితే సిద్ధం చేస్తున్నారు. గొల్లపోలు నుంచి అదేవిధంగా పిఠాపురం మీదుగా కాకినాడ మైదానం పోలీస్ పరేడ్ మైదానం చేరుకోవడానికి సంబంధించిన రోడ్డు మార్గాన్ని కూడా ఇప్పటికే అధికారులన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా ఈ నెల 14వ తారీఖున పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ జిల్లాకు చేరుకున్నారు. 14న చేరుకున్న అనంతరం కూడా గొల్లప్రోలు అదేవిధంగా పిఠాపురం రూరల్ అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన చేతుల మీదుగా 14వ తారీఖున అయితే మాత్రం ఆయన ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఇంకా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి అయితే ఆయన చేతుల మీదుగా శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. వాటిని కూడా 14వ తారీఖున ఆయన చేతుల మీదుగా కూడా ఆవిష్కరణలు అయితే జరుగుతున్నాయి. 14 నైట్ కాకినాడలో ఒక ప్రైవేట్ హోటల్ అయితే బస్ చేయనున్నారు. అంతలో 15 ఉదయం ఏదైతే ఉందో పోలీస్ పరేడ్ మైదానంలో అయితే మాత్రం ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ ఆగస్టు 15 వేడుకలు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే మాత్రం ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్న అనంతరం కూడా మొత్తం జాతిని ఉద్దేశించి అదేవిధంగా జిల్లాల్లో జరిగిన కూటమి ప్రభుత్వం వచ్చిన అభివృద్ధిని ఉద్దేశించి కూడా ఆయన స్పీచ్ అయితే ఉన్నారు. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి స్వతంత్ర వేడుకలకు అయితే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే మాత్రం ఇప్పటి నుంచి కూడా రిక్కీస్ అయితే నిర్వహించి ట్రైలర్ అని అయితే వేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పటికే పోలీస్ ఫోర్స్ అయితే అదనపు బలగాలను కూడా సిద్ధం చేసే పరిస్థితి ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఓ పక్క పోలీసు మరో పక్క వీఐపీ తాకిడి కూడా మరో పక్క వీఐపీ తాకిడి కూడా అధికంగా ఉండడంతో పోలీసులు ఇప్పటికే మొత్తం కూడా ఓ పక్క వీఐపీ గ్యాలరీస్ మరో పక్క పబ్లిక్ చూసేందుకు గ్యాలరీస్ అన్ని కూడా సిద్ధం చేస్తూ పరేడ్ మైదానాన్ని అయితే మాత్రం సిద్ధం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం 14వ తారీఖు 15వ తారీఖు 2 రోజులు కూడా కాకినాడ జిల్లాలో సాగనుంది. 14వ తారీఖు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టున్నారు. 15వ తారీఖు అయితే మాత్రం స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ 2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ టూర్కి అయితే మాత్రం అధికారులు మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధం చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ 1 year కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురంలో చేపట్టారు, అదేవిధంగా జిల్లాలో కూడా చేపట్టారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ స్వతంత్ర వేడుకల సందర్భంగా ఇంకా ఆయన చేతుల మీదుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం అంకురార్పణ అయితే జరగనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తొలిసారిగా ఆయన జెండా వందనం అయితే మాత్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఏదైతే ఉందో జన సైనికులు అదేవిధంగా పవన్ కళ్యాణ్
కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా కూటమి నాయకులు కూడా అత్యధిక స్థాయిలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు కూడా అత్యధికంగా చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద ఇప్పటికే పోలీస్ పరేడ్ గ్రౌండ్ రోజు కూడా రిహార్సల్స్ అయ్యి పవన్ కళ్యాణ్ రాక కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. మరో పక్క హెలిప్యాడ్, మరో పక్క పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఈ ఏర్పాట్లకి ముమ్మరం అయింది. మరి ఇంచుమించుగా 15వ తారీఖున పవన్ కళ్యాణ్ ఈ జెండా వందనం అనంతరం కూడా కొన్ని కార్యక్రమాలు అయితే పాల్గొంటారని తెలుస్తూ ఉంది. సాహిదా. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.